ప్రపంచంలో అత్యంత అద్భుతమైన ఆవిష్కరణ బ్యాటరీ. మరి బ్యాటరీ ఎలా పనిచేస్తుంది, ఎలా తయారవుతుందో వీడియోలు చూద్దాం. మొదటగా స్టాన్లే విట్గమ్ అనే శాస్త్రవేత్త లిథియంకి ఎలక్ట్రాన్స్ని స్టోర్ చేసే ప్రాపర్టీ ఉందని గమనించాడు. కానీ అది వాటర్తో రియాక్ట్ అవుతుందని తన పరిశోధనని ఆపేశాడు. కొన్ని సంవత్సరాలకి జాన్ గుడినఫ్ అనే శాస్త్రవేత్త లిథియంని క్లోబైట్ మరియు ఆక్సిజన్తో స్టేబుల్గా ఉండే బ్యాటరీని కనుగొన్నాడు. బ్యాటరీ ఎలా పనిచేస్తుంది? బ్యాటరీకి 2 టెర్మినల్స్ ఉంటాయి. యానోడ్ అంటే నెగిటివ్, క్యాథోడ్ అంటే పాజిటివ్. వాటి మధ్యలో ఎలక్ట్రోలైట్ అనే కెమికల్ ఉంటుంది. మనం బ్యాటరీని ఛార్జ్ చేస్తే ఎలక్ట్రాన్స్ క్యాథోడ్ నుంచి యానోడ్కి తిరిగి వెళ్తాయి. డిశ్చార్జ్ చేస్తే యానోడ్ నుండి క్యాథోడ్కి వెళ్తాయి. ఈ మూమెంట్ని ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్ అంటారు. బ్యాటరీ ఎనర్జీని స్టోర్ చేయడం, రిలీజ్ చేయడం చేస్తుంది. బ్యాటరీని తయారు చేయాలంటే లిథియం, క్లోబైట్, ఐరన్ అవసరం. ఈ మినరల్స్ని భూమి నుండి ఓర్ రూపంలో ఎక్స్ట్రాక్ట్ చేసి తర్వాత ప్యూరిఫై చేసి ప్యూర్ లిథియం మరియు క్లోబైట్ను తయారు చేస్తారు. మెటల్స్ని షీట్ రూపంలో తయారు చేసి బ్యాటరీ షేప్లోకి రోల్ చేసి అసెంబ్లీ చేస్తారు. సేఫ్టీ కోసం ఈ లేయర్స్ని మెటల్ కేస్లో ప్యాక్ చేస్తారు. ఇది బ్యాటరీని హీట్ మరియు లీకేజ్ నుండి కాపాడుతుంది. ఇప్పుడు ప్రపంచంలో మనం ఉపయోగిస్తున్న చాలా బ్యాటరీస్ లిక్విడ్ స్టేట్ బ్యాటరీస్. లిక్విడ్ స్టేట్ బ్యాటరీస్ హీట్ అయినప్పుడు ప్రమాదకరమైన గ్యాసెస్ అనేటివి రిలీజ్ అవుతాయి. అందుకోసమని సైంటిస్టులు మరో కొత్త టెక్నాలజీ మీద పరిశోధన చేస్తున్నారు. అదే సాలిడ్ స్టేట్ బ్యాటరీ. సాలిడ్ స్టేట్ బ్యాటరీలలో లిక్విడ్ బదులుగా సాలిడ్ మెటీరియల్స్ యూజ్ చేస్తారు. ఈ సాలిడ్ స్టేట్ బ్యాటరీస్ వస్తే ఎలక్ట్రానిక్స్, వెహికల్స్, మొబైల్స్, ల్యాప్టాప్స్ అన్ని ఫాస్ట్ ఛార్జ్ అయ్యే లాంగ్ లాస్టింగ్ డివైస్గా మారుతాయి. ఇది ఫ్రెండ్స్ బ్యాటరీ గురించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.